అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మను వాళ్ళ స్కూల్లో మదర్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే యాక్టివిటీస్ చేయించారు. ఇదేంటంటే మదర్ అండ్ డాటర్ కలిసి గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేయాలి. అది ఫినిష్ అయ్యాక ఆ గ్రీటింగ్ కార్డ్ని అమ్మకి ఇవ్వాలి. ఇక్కడ నా కోసం గ్రీటింగ్ కార్డ్ని నేనే ప్రిపేర్ చేసుకుంటున్నట్టుంది. క్లాస్ టైంలోనే గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేయడం అంటే పిల్లలకి కూడా కొంచెం కష్టం కదా. మేబీ టైం ఉంటే మనం నా కోసం చేసేదేమో వితౌట్ మై హెల్ప్. కానీ ఇప్పుడు నేనే ఎక్కువ చేయాల్సి వస్తుంది. మనం హార్ట్ షేప్లో కట్ చేసిన పేపర్స్ పైన డిజైన్స్ వేస్తుంది. నేను పేపర్ పైన స్టిక్ చేశాను. గ్రీటింగ్ కార్డ్ ప్రిపరేషన్ అయిపోయాక పిల్లలతో డ్యాన్స్ చేయించుకుంటూ మదర్స్కి గ్రీటింగ్ కార్డ్ ఇప్పించారు. తర్వాత కొన్ని యాక్టివిటీస్ చేయించారు. అవన్నీ స్క్రీన్ ముందే చేయమన్నారు. నేను మను చాలా ఎంజాయ్ చేశాం. నార్మల్గా అయితే ఇవన్నీ స్కూల్లో చేపిస్తారంట. ఇంకా చాలా యాక్టివిటీస్, కాంపిటీషన్స్ అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి అన్నీ ఇంట్లోనే. గ్రీటింగ్ కార్డ్ నా కోసం డిజైన్ చేస్తుందనో ఏమో, మా బుడ్డది కూడా హెల్ప్ చేసింది. కొంచెం హెల్ప్ అంటే హెల్ప్ కాదు, జస్ట్ పక్కన కూర్చుంది, చూస్తుంది ఏం చేస్తున్నామా అని. కానీ డిస్టర్బ్ చేయలేదు. సో మదర్స్, ఈ మదర్స్ డేని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ లేడీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.